సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వాన పత్రాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి శనివారం అందజేసిన పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం, యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్లో ఏర్పాటు చేసిన చేనేత విగ్రహం గురువారం అనగా 7/8/2025 రోజున ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేయటం జరిగిందని, చేనేత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరటం జరిగిందని, తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవాలయం డైరెక్టర్ గుండు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, మార్కండేయ దేవాలయం అధ్యక్షుడు ఆంజనేయులు, గాడిపల్లి విజయ్, ఆడిపు బాలచంద్రం, చంద్రం, హనుమాన్ దాస్, సబ్బని నరేష్, మల్లేశం, శివకుమార్, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డి గారికి నమస్కారాలు. ఆయనకు 7/8/25 నాడు మా గురువారం నాడు మా సంఘ నేతన్న విగ్రహం ఆవిష్కరణ ఉన్నది. అతనికి ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చినాము. ఇతను నర్సారెడ్డి సార్కి కాకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ మన ఈ 7 నాడు ప్రతి ఒక్కరూ వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.